ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అతను చేసే ప్రతి పనిలో కూడా అతని కోసం మేలుంది అన్నారు. ఈ భాగ్యము విశ్వాసికి తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు అంటున్నారు ప్రవక్త గారు. ఎందుకు అంటే ప్రవక్త గారు అంటున్నారు, అతనికి ఆనంద ఘడియలు ఎదురైతే అతను అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఆ కృతజ్ఞత వల్ల అతనికి ఇంకా మేలు కలుగుతుంది. అంటే అల్లాహ్‌కు కృతజ్ఞత తెలియజేస్తే ఇంకా అధికంగా ప్రసాదిస్తాడు. పైపెచ్చు పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అదేవిధంగా అతనికి కష్టాలు ఎదురైతే అతను సహనం వహిస్తాడు. ఇది కూడా అతని కొరకు మేలైనదే. ఎందుకంటే సహనం వహిస్తే అల్లాహ్ తఆలా అతనికి పుణ్యాన్ని ఇస్తాడు. మరియు అతను దేన్నైతే నష్టపోయాడో దాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఖయామత్‌లో అతనికి పుణ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే 2 లక్షణాల విశ్వాసి చెప్పడం జరిగింది. అదేమిటి అంటే పరిపూర్ణ విశ్వాసి అనేవాడు ఆనంద ఘడియల్లో సంతోషంగా ఉన్నప్పుడు అల్లాహ్‌కు కృతజ్ఞత తెలియజేసేవాడై ఉంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు సహనం వహించేవాడై ఉంటాడు. ఇటువంటి వాడే పరిపూర్ణ